అలేఖ్యా, మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? గుడికి వెళ్ళడానికి అందరూ రెడీ అయ్యారు. నీకోసం అందరూ కిందనే వెయిట్ చేస్తున్నారే. అమ్మా, నేను ఇంటి పెద్ద కోడల్ని. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయని అమ్మా. ఈ మాటలన్నీ నా దగ్గరే. అక్కడికి వెళ్ళాక కుక్కిన పేన్లా ఉంటావు. నేను కుక్కిన పేను? అమ్మా, నా మెళ్ళో తాళిపడిన మరుక్షణమే నా స్థాయి మారిపోయింది. ఇప్పుడు ఈ ఇంటికి నేనే మహారాణిని. ఇప్పుడు నేనేం చెప్తే అది జరుగుతుంది. ఏం జరుగుతుందే? అసలు మనం ఇంటికొచ్చింది ఎందుకు? అందర్నీ విడదీయడానికే కదా. అది పక్కన పెట్టి ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పేదొకటి, నువ్వు చేస్తున్నదొకటి. ఇప్పుడంతా జరిగింది మర్చిపో అమ్మా. ఇక నుంచి చూడు. అమ్మా, ఆ భూమి గుడి నుండి తిరిగి వచ్చేలోపే తనని శాశ్వతంగా ఇంటికి దూరం చేయాలి. మళ్ళీ భూమి ఇంటికి తిరిగి రాకూడదు, రానివ్వను. మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడికి టైం అవుతుంది, రండి. నువ్వు వెళ్ళు, మేమొస్తాం. మన మాటలు ఏమైనా విందేమోనని చాలా భయపడ్డానే. వింటే ఏమవుతుందమ్మా? ఆ భూమితో పాటు దీన్ని కూడా బయటికి పంపిస్తాను. సరే సరే, పద, టైం అవుతుంది. అయ్యగారు, రాఘవ్ గారు వాళ్ళ కుటుంబంతో సహా వచ్చారండి. అవునా? అయితే పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతాం, పదండి. అలాగేనండి. అయ్యా నమస్కారం, బాగున్నారా? నమస్కారం పంతులు గారు. బాగున్నా. నమస్కారం అండి. వీళ్ళు మా మామయ్య వాళ్ళు. నమస్కారం అండి. తమరు వచ్చారంటే పూర్ణకుంభ స్వాగతం పలకడం ఆచారం. రండి బాబు. ఒక్క నిమిషం పూజారి గారు. చెప్పండి అయ్యా. ప్రతిసారి ఈ ఆలయ గౌరవం నాకే దక్కుతుంది. ఈసారి ఈ పూర్ణ కుంభ స్వాగత గౌరవం నా తమ్ముడికి దక్కాలి పూజారి గారు. అయ్యయ్యో, తప్పకుండా. మీరైతే ఒకటి, మీ తమ్ముడు గారైతే ఒకటి కాదు కదండి. అలాగే కానివ్వండి. ఇదేంటి బావా, అటు తిరిగి ఇటు తిరిగి తమ్ముడికి మర్యాదలు చేయమంటున్నాడు? వాళ్ళకి మర్యాదలు మొదలైతే మాకు మర్యాదలు తగ్గిపోతాయి. ఇప్పుడెలా ఆపాలి దీన్ని? లేదు బావగారు, మన ఇంటికి పెద్ద కొడుకు మీరు. ఈ గౌరవం మీకే దక్కాలి. లేదులే అమ్మా, పూజారి గారు చెప్పినట్లు నన్ను గౌరవిస్తే ఒకటి, వాడిని గౌరవిస్తే ఒకటి కాదు. ఇవి నాకెప్పుడూ జరిగేవే. పెళ్ళైన తర్వాత మొదటిసారి మీరు ఈ గుడికి వస్తున్నారు. ఈసారికి ఆ గౌరవం మీకే దక్కనివ్వండి. అదేంటి బావా అలా అంటావు? భూమి చెప్పినట్టు ఇంటి పెద్ద కొడుకువి, గ్రామ పెద్దవి. ఆ మర్యాద నీకు కదా జరగాలి. ఏదైనా పద్ధతే కదా. నన్ను గౌరవిస్తే నా తమ్ముణ్ణి గౌరవించినట్టే, నా తమ్ముణ్ణి గౌరవిస్తే నన్ను గౌరవించినట్టే. అయినా గుళ్ళో గౌరవ మర్యాదలదేముంది? దేవుడి ముందు అందరం ఒకటే. పూజారి గారు, ఈసారికి ఆ పూర్ణ కుంభ స్వాగతం నా తమ్ముడికే ఇవ్వండి. వద్దనయ్య, మొదట్నుంచి ఇంటికైనా ఊరికైనా నువ్వే పెద్ద. అందరూ ఇచ్చే గౌరవం నీకే దక్కాలి. ఈరోజు కొత్తగా నాకే గౌరవం అవసరం లేదు. నాన్నను గౌరవిస్తే నన్ను గౌరవించినట్టు కాదా? అది కాదురా, ఆలయంలో అందరికీ ఈ గౌరవం దక్కదు. దానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఇంతకాలం ఆ అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు నీకు దక్కితే నాకు సంతోషమే కదా. అన్నయ్య,
రాముడు అడవులకు వెళ్తే లక్ష్మణుడు నీ అడుగులో అడుగునవుతానంటూ వెంట నడిచి వెళ్ళిపోయాడు. నువ్వు లేని రాజ్యం నాకెందుకన్నయ్యా అని భరతుడు అన్న చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని వెళ్ళి సింహాసనం మీదుంచి పాలించాడు. అన్నస్థానం ఎప్పుడూ అంత గొప్పగానే ఉండాలి. నువ్వు రాముడివే కాని నేను లక్ష్మణుణ్ణి కాను, నీ బంటు హనుమంతుణ్ణి. ఈ హనుమంతుడికి రాముడి ప్రేమ చాలు, గౌరవం అవసరం లేదు. నా రాముణ్ణి గౌరవిస్తే సంతోషపడతాను, నిన్ను కాదని నన్ను గౌరవిస్తే బాధపడతాను. వద్దన్నయ్య, ఎన్నో సంవత్సరాలుగా అది నీకు దక్కుతున్న గౌరవం నీకు మాత్రమే దక్కాలి. నీ వెనక నేనుండాలి కానీ నీ ముందు నేనెప్పుడూ ఉండకూడదు. అవును బావగారు, కొత్తగా ఈ మర్యాదలేవి ఆయనకు అవసరం లేదు. పూజారి గారు, ఎప్పట్లా ఆ పూర్ణకుంభ స్వాగతం బావగారికే ఇవ్వండి. అయ్యా, ఈ గౌరవం కోసం అర్హత లేని వాళ్ళందరూ ప్రయత్నించడం మేము చూశాం గాని సాక్షాత్తు తమరే మీకిచ్చే మర్యాద మీ తమ్ముడు గారికి ఇవ్వమని అంటుంటే నాకు అర్హత లేదు, నా అన్నకిస్తే చాలు అంటున్నారు. ఇలాంటి అన్యోన్యమైన అన్నదమ్ములు ఈ కాలంలో ఎవరున్నారయ్యా? బావా, భూమి మాధవ్ కూడా చెప్తున్నారు కదా, అలాగే జరగనివ్వు. మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అలవాట్లెందుకు? పూజారి గారు, అన్నయ్య నా మీద ప్రేమతో అలా అంటున్నాడు కానీ మా వదిన చెప్పినట్లు కొత్త కొత్త పద్ధతులేమొద్దు, ఎప్పట్లాగే కానివ్వండి. రండి బాబు. ఏంటి ప్రసాదం ఆగిపోయావు? ఏంటమ్మా ఇది? తమ్ముడిగా అన్నయ్యని గౌరవిస్తే చాలని అల్లుడుగారు అనుకోవచ్చు, కానీ మామగా అల్లుడికి గౌరవం దక్కితే చూడాలని నాకు ఉంటుంది కదా. రాఘవే స్వయంగా నా తమ్ముడిని గౌరవించండి అని చెప్తుంటే ఆ గౌరవం నాకొద్దు, ఎప్పట్లాగా మా అన్నయ్యకి ఇవ్వండి అని అల్లుడుగారు అంటున్నారు. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. ఏంటమ్మా ఇదంతా? దేవాలయంలో పూర్ణకుంభ స్వాగతం పలకడం అంటే చిన్న విషయం కాదమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కని అదృష్టం, అతి కొద్ది మంది మాత్రమే పొందగలిగే గౌరవం. ప్రసాదు, నీ బిడ్డని నీతో పాటు గుడికొస్తాను. గుడిలో మా నాన్నకి గౌరవం ఇస్తుంటే చూసి సంతోషపడతాను. కాని మా నాన్నని పక్కన పెట్టి నన్ను గౌరవిస్తే అది నాకు సంతోషమా చెప్పు? ఎక్కడ ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకే దక్కనివ్వాలి ప్రసాదు. పక్కవాళ్ల గౌరవాన్ని మనం కోరుకోకూడదు. నీ గౌరవం నీకే ఉండాలి, నీ బిడ్డగా నా గౌరవం నాకే ఉండాలి.